నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు. సార్తో మాట్లాడి మనకున్న న్యూమరాలజీ సందేహాలన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, కొంతమందికి ఎలా అంటే ఎంత కష్టపడినా కూడా వాళ్ళు అనుకున్నంత డబ్బు వాళ్ళ చెంతకి చేరదు. అంటే కష్టపడినంత ఫలితం దక్కదు అనే చెప్పుకోవచ్చు. సంపాదించినది కూడబెడదాము అంటే ఖర్చయిపోతూనే ఉంటుంది. మళ్ళీ డబ్బుని ఆకర్షించే నంబర్స్ ఏమైనా ఉంటాయి అని అంటారా అసలు? దాన్నే మనీ ఫ్లో నంబర్ అంటారండి. హుహు. ఈ నంబర్లే మన జీవితంలో సంపద, సమృద్ధిని ఇస్తాయండి. అంటే మీరు ఐశ్వర్యవంతంగా జీవించడానికి ఇచ్చే నంబర్స్ న్యూమరాలజీలో 2 ఉంటాయి. ఓకే. కాబట్టి ఆ నంబర్స్ గురించి తెలుసుకుందాం. మీ హ్మ్. జీవితంలో డబ్బు ఎందుకు రాదో తెలుసుకుందాం. మీ ఎలా వాడాలి? డబ్బు కొంతమంది దగ్గర మీరు చూడండి, వాళ్ళు సంపాదిస్తారండి డబ్బు. హ్మ్. కానీ ఏదో రకంగా ఖర్చయిపోతుంది. అంటే హ్మ్. వచ్చిన డబ్బుని స్టోర్ చేసే కెపాసిటీ, ఎనర్జీ, వైబ్రేషన్ వీళ్ళ దగ్గర ఉండదు. కొంతమందికైతే ఎలా యెస్. వాడాలి దాన్ని అని తెలీదు. తెలీదు. మరికొంతమంది మీరు చూడండి, హ్మ్. బాగా కష్టపడుతుంటారు. కష్టపడినా కూడా ఉన్నది పోగొట్టుకుంటూ హ్మ్. ఉంటారు. మరికొంతమంది కష్టపడేది చాలా తక్కువ, పొందేది మాత్రం చాలా చాలా ఎక్కువ. ఎక్కువ. దానికి కారణం ఏంటి అంటే మీ మైండ్ సెట్టే. హ్మ్. అయితే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే మైండ్ సెట్‌ని వాడరండి. హ్మ్. మీ జీవితంలో డబ్బు రావడానికి 80% మైండ్ సెట్ పనిచేస్తుంది. 20% మాత్రమే మీ హార్డ్ వర్క్ పనిచేస్తుంది. ఓకే. కాబట్టి మనీ రావాలంటే సీక్రెట్ ఎక్కడుంది? మన మైండ్ సెట్ మైండ్. మార్చుకోవాలి. హ్మ్. ఎప్పుడైతే డబ్బుని ఆకర్షించే ఎనర్జీ మీ దగ్గర ఉందో హ్మ్. 100% డబ్బొస్తుంది. వస్తుంది. మరికొంతమందికి ఉండే ఆలోచన ఏంటంటే, మేము అన్ని రకాల పూజలు చేస్తాం. మేము ఎవరికీ ద్రోహం చెయ్యము. కానీ మాకు డబ్బు రావడం లేదు. కొంతమంది బయట ఏదో చేస్తూ ఉంటారు. అందరికీ మోసాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి బాగా డబ్బొస్తుంది అనుకుంటారు. మీరు ఎంత బాగా ఉన్నప్పటికీ, మీరు ఎంత మంచి వాళ్ళు ఉన్నప్పటికీ, మీకు డబ్బు ఎందుకు రావడం లేదు? హ్మ్. వేరే వాళ్ళు బయట మోసం హ్మ్. చేస్తున్నా, వాళ్ళు నెగెటివ్ వర్క్‌లో ఉన్న డబ్బెందుకు వస్తుందంటే, వాళ్ళు హై ఎనర్జీలో ఉంటారు. ఎప్పుడైతే నెగెటివ్ చేసే వాళ్ళు కూడా హై ఎనర్జీలో ఉండి మనీని అట్రాక్ట్ చేస్తారో వాళ్ళ జీవితంలోకి ధన ప్రవాహం వస్తుంది. ఓకే. మీరు మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా మీ ఎనర్జీ లో స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఆకర్షించలేరు. మీరు ఎప్పుడైనా సరే డబ్బే కాదండి, మీ జీవితంలో ఏ ఉన్నత స్థాయిలోకి మీరు వెళ్ళాలన్నా హై ఎనర్జీతో మీరు అట్రాక్ట్ చేసినప్పుడు మాత్రమే ఉంటుంది. హ్మ్. కాబట్టి మీ ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉండాలి. అయితే న్యూమరాలజీ ఆధారంగా మనం చూసినప్పుడు ఈ మనీని ఆకర్షించే నంబర్స్ ఏంటి అంటే మనీ ఫ్లో, ధన ప్రవాహం, సంపద సమృద్ధినిచ్చే నంబర్స్ ఏమిటి అంటే 5వ నంబర్, 6వ నంబర్ అండి. ఓకే. అంటే నంబర్ 5, నంబర్ 6 6. ఈ 2 ఒక వ్యక్తి జీవితంలో సంపద సమృద్ధిని ఇస్తాయి. కాబట్టి మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఒకసారి చూసుకోండి. హ్మ్. మీ డేట్‌లో కానీ, మీ మంత్‌లో కానీ, ఇయర్‌లో కానీ ఈ 3 ప్లేస్‌లలో ఎక్కడైనా 5వ నంబర్ ఉన్నా, 6వ నంబర్ ఉన్నా హ్మ్. మీరు ఎక్కువ డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతారు. సూపర్ సార్. చాలా హ్మ్. చాలా సీక్రెట్ అండి. ఈ హ్మ్. సీక్రెట్ చాలా మందికి తెలియదు. హ్మ్. కొంతమంది మంచి టాప్ యూనివర్సిటీల్లో చదివినా కూడా, హ్మ్. వాళ్ళు పీహెచ్‌డీలు చేసినా కూడా వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిజమే కారణం సార్. ఏంటి? హ్మ్. ఈ 5వ నంబర్, 6వ నంబర్ ఉండదు. లేకపోవడం. ఎందుకు ఈ నంబర్ ఒక ఇంపార్టెన్స్ చెప్తాను, ఇది జాగ్రత్తగా ఖచ్చితంగా. వినండి. హ్మ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి లగ్జరీగా జీవించాలి, ఆనందకరమైన లైఫ్‌ని హ్మ్. లీడ్ చేయాలి, కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించాలి, తనకు నచ్చినట్లు ఒక వెహికల్ కొనడం, ఒక హ్మ్. ఇల్లు కట్టుకోవడం, లగ్జరీగా కుటుంబంలో కనిపించడం అనేది కేవలం 6వ నంబర్ ద్వారానే జరుగుతుంది. హుహు. 6వ నంబర్ అంటే శుక్రుడు. శుక్రుడు అంటే మనకు సంపద సమృద్ధిని సంపద. ఇస్తాడు. అవును. సంపదనిచ్చే నంబరే మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హ్మ్. మీకు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ డబ్బు ఫలితం వచ్చేదే ఉండదు. అవకాశం ఉండదు. హ్మ్. మరికొంతమందికి డబ్బు వస్తుందండి, నిలవదు. దానికి కారణం ఏంటి అంటే ఈ 6 నంబర్ ఉండదు. కాబట్టి 6వ నంబర్‌ని మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. 6వ నంబర్ ఉంటేనే మీ జీవితంలోకి సంపద, సమృద్ధి ఆకర్షించబడుతుంది. ఓకే. ఎందుకంటే డబ్బు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ యుగంలో మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకి నిద్రపోయేంత వరకు అడుగడుగునా మీరు డబ్బు. ప్రతి దశలో మీకు డబ్బు అవసరం ఉంటుంది. హ్మ్. కాబట్టి ఎప్పుడైతే మీరు డబ్బు గురించి ఆలోచించడం మొదలు పెడతారో డబ్బు మీకు అట్రాక్ట్ అవుతుంది. హ్మ్. అదేవిధంగా 5వ నంబర్ అండి. 5వ నంబర్ ఏంటి అంటే మాస్టర్ కీ నంబర్ అంటారు. మాస్టర్‌కి. మాస్టర్ కీ నంబర్. హుహు. 5 అంటే మెర్క్యూరీ, బుధుడు కాబట్టి బుధుడు మన జీవితంలో బ్యాలెన్స్‌డ్‌ని ఇస్తాడు. హుహు. అంటే కొంతమందిని చూసినప్పుడు వాళ్ళ కెరియర్ చాలా టాప్‌లో హ్మ్. ఉంటుందండి. కానీ మనీ పరంగా చాలా జీరోలో ఉంటారు.
ఓకే. కాబట్టి అటువంటి వాళ్ళకి 5వ నంబర్ ఉంటే పవర్ఫుల్గా ఉంటుంది. మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, స్ట్రగుల్గా లైఫ్ ఉంది అంటే మీకు 5వ నంబర్ ఉండదండి. లేనట్టు. కాబట్టి ఈ 2 నంబర్లు గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే 100% మీరు సంపదని, సమృద్ధిని చాలా ఈజీగా ఆకర్షించవచ్చు, ఉన్నాయా లేవా చెక్ చెక్ చేసుకోవాలి. చేసుకోవచ్చు. సార్ నాకు ఒక డౌట్ ఏంటి అంటే ఈ నెంబర్స్ మా డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయి, అయినా కూడా మేము ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాము, డబ్బు మా దగ్గర లేదు అన్న వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో మనీ ఫ్లో నంబర్స్ ఉండే మీరు ఇంకా మనీని ఆకర్షించడం లేదంటే మీ మైండ్ ట్యూన్ చేసుకోవాలి. దాంతోపాటు మీ మొబైల్ నంబర్, మీ మ్యారేజ్ డేట్, మీ సిగ్నేచరు, అదేవిధంగా మీరుంటున్న హౌస్ నంబరు, ఇవన్నీ మీ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయండి. సిగ్నేచర్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. కాబట్టి కొంతమంది నేమ్ రాంగ్లో ఉండొచ్చు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 4వ తేదీలో పుట్టాడు, పేరు 8వ నంబర్లో ఉంటే యాంటీ కదా, మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా డబ్బు వచ్చే అవకాశమే లేదు యాంటీ నంబర్లో పేరు ఉన్నప్పుడు. కాబట్టి మరికొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మా డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ లేదు, 6వ నంబర్ లేదు, అయినా సంపదను ఆకర్షించాలనే కోరిక మాత్రం బలంగా ఉంది, మరి ఏం రెమెడీ చేస్తే మేము సక్సెస్ అవుతామని అడుగుతారండి. ఏ వ్యక్తికైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, వచ్చిన సంపద నిలవాలి, డైలీ ఇన్కమ్ పెరగాలి అంటే వుడ్ క్రిస్టల్ బ్రాస్లెట్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. వుడ్ క్రిస్టల్ బ్రాస్లెట్ అని మీరు టైప్ చేస్తే వస్తుంది, మీకు అరౌండ్ 500 ఉంటుంది. అది మీ ఎడమ చేయికి గనక వేసుకోగలిగితే, అది కూడా శుక్రవారం రోజు వేసుకోండి, వెరీ వెరీ పవర్ఫుల్. శుక్రుడు దేని గురించి? మనకు సంపద, సమృద్ధి, వెరీ వెరీ పవర్ఫుల్, లగ్జరీ లైఫ్. కాబట్టి శుక్రవారం రోజు వేసుకోండి, వెరీ వెరీ పవర్ఫుల్. అదేవిధంగా వాచ్ అండి, చాలా మందికి ఈ మధ్య కాలంలో వాచ్ వేసుకునే అలవాటు లేదు. ఎందుకంటే సెల్ ఫోన్స్ వచ్చాయి, స్మార్ట్ వాచ్లు వచ్చాయి, వేసుకోవడాలు. 6వ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లు లేకపోయినప్పటికీ కూడాను మీరు ఇలాంటి గోల్డ్ మెటల్ వాచ్ వాడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మీరు గోల్డ్ మెటల్ వాచ్ వాడతారో మీ జీవితంలో గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఒక్కసారి టైం వచ్చిన తర్వాత మీరు ఆగరండి. మీరు చాలామంది ఏం చేస్తారంటే టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, టైం వచ్చిన తర్వాత మీరు రెస్ట్ తీసుకోవడానికి కూడా మీకు టైం దొరకదు, అంత బిజీ అయిపోతారు. అయితే ఈ గోల్డ్ వాచ్ మీరు ఎప్పుడు వేసుకోవాలి అంటే ఫ్రైడే రోజు కొని సండే రోజు ఎగ్జాక్ట్లీగా 10 o'clock వేసుకోండి, వెరీ వెరీ పవర్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 10 o'clock, సండే రోజు 10 o'clock వేసుకోండి, మీ జీవితంలో గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది, మీరు ఎక్కడున్నా కూడా డబ్బు అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి సంపద, సమృద్ధి రావాలి అంటే మీరు చేయాల్సింది వుడ్ క్రిస్టల్ బ్రాస్లెట్ వాడండి, అదేవిధంగా ఈ గోల్డ్ మెటల్ వాచ్ వాడండి. 100% మీ టైంలో గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది, మీరు రెస్ట్ లేని స్థాయికి వెళతారు. మీరు ఒకరోజు రెస్ట్ తీసుకుందామన్నా మీకు దొరకదండి, అంత బిజీగా ఉంటారు. కాబట్టి ఈ 2 నంబర్లే ప్రస్తుత కలియుగంలో ఒక మనిషిని శాసిస్తున్నది డబ్బు మాత్రమే. కాబట్టి 5వ నంబర్, 6వ నంబర్ పవర్ని మీ లైఫ్లో పాటిస్తే 100% మీరు చాలా టాప్లోకి వెళ్తారు, మంచి సంపన్నవంతులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్.